బ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. ఇక్కడ మొదటలో ప్రాణాయామం చేసినప్పుడు మనకు అది అలవాటు లేదు కాబట్టి తీసుకునేదేమో తీసుకుంటాం, నిలిపేది కొంచెం ప్రయత్నం చేసి ఈజీగా నిలుపుతాం. విడిచిపెట్టేది ఉండదు చూడండి, అది తొందర, దానికి ఫాస్ట్గా వచ్చేస్తుంది. అదే ఇక్కడ మెయింటెనెన్స్. అదే మెయింటెనెన్స్ అంటే దానిని స్లోగా ఆ 8 చెప్తూ విడిచిపెట్టేంత వరకు ఉండదు. 4 చెప్పే లోపల అయిపోయింది. 4 చెప్పే లోపల డోర్ తీయండి అమ్మ, పర్లేదు, ఎవరిని వచ్చేటువంటి రావచ్చు. సరే పోన్లేండి, మాట్లాడుకుంటుంటే డిస్టర్బెన్స్ నాకు. కాబట్టి దాన్ని స్లోగా విడిచిపెట్టుట అనేది మెయింటైన్ చేయాలి. అది మొదట్లో కొంచెం కష్టమవుతుంది, రాను 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 సాధ్యమవుతుంది. అది కుదురుతుంది. అంతే విడిచిపెట్టాలి. ఇంకా ఎక్కువ విడిచిపెట్టాలని అనుకుంటే మీరు తీసుకునేది ఎక్కువసేపు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 1 వేలును తీసుకుంటారు కదా, ఇప్పుడు 2 వేలను తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. 2 వేలను తీసుకుని 8 వేలను కౌంట్ చేసేంతసేపు నిలపగలుగుతారని చూడండి. అట్లేదంటే అట్లా నిలపలేకపోతే 8 వేలు నిలపగలిగేంత సమయం ఉండి అప్పుడు 4 వేలు విడిచిపెట్టేంత సమయం ఉండొచ్చు, చూడొచ్చు. ఒకవేళ అంత ఇది కాలేదని అనుకోండి, 1 వేలు కదా, 1.5 వేలు తీసుకో, అప్పుడు 6 అవుతుంది. కౌంటింగ్ 1.5 అయింది అంటే నిలపడం 6 వేలు నిలపాలి. విడిచిపెట్టేది అప్పుడు 3 వేలు. మనం విడిచిపెట్టాలనిపించినప్పుడు దాన్ని అక్కడ పెంచుకోవాలి. సరేనా? అది మెయింటైన్. ఎంత పీల్చుకున్నా విడిచిపెట్టారు 2 వేలకే పూర్తి అయిపోతుంది. అదే కదా ఇప్పుడు చెప్తా ఉంటుంది అమ్మగారు, 1 వేలకు అయిపోతుంది. 1 వేలకు అయిపోవడం అనేది దానిని మెయింటైన్ చేయడమే ఇక్కడ కావాల్సింది. సరేనా? అదే ప్రాణాయామం అంటే. ఈరోజు గమనించిన కొద్దిగా మార్పు ఉంది ప్రాణాయామంలో. మీరు చేస్తున్నటువంటిది ఏది ఉందో దానిలో కొద్దిగా డెవలప్మెంట్ ఉంది అని నాకు అనిపించింది. కొద్దిగా డెవలప్మెంట్ అయితే ఉంది, కొంచెం చేంజ్. ఈ కుంభకం చేయడం ఈజీ. కుంభకం చేయడం నిలబెట్టేసి ఏం నేను ఒక పెద్ద ధీరుడని అది వస్తుంది. కానీ అది కూడా కావాల్సిందే, కానీ ఎక్కువ చెప్పడం కూడా దాన్ని ఎంత ఉండాలా అనేటువంటిది అది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాణాయామం. సరేనా? ఓకే. ఇప్పుడు 14వ శ్లోకంలో మనం ప్రశ్నోత్తరి 14వ శ్లోకం. ఇందులో ప్రింటింగ్ కొద్దిగా మిస్టేక్ ఉన్నట్టుంది. సర్వావస్థాసు అపి కిం న కార్యం కిం వా విధేయం విదుషా ప్రయత్నాత్ స్నేహం చ పాపం పఠనం చ ధర్మం సంసారమూలం
నా కార్యం కిం వా విధ్యేయం విదుషా ప్రయత్నాత్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో విదుషా ప్రయత్నం. ఇప్పుడు సర్వావస్థల యందు ఏమి చేయకూడదు, ఏమి చేయాలా? ఎవరు ఎవరు అంటే అది ఇప్పుడు విదుష, విదుషుడైనటువంటి వాడు ప్రయత్నం చేత ఏం చేయాలా, ఏం చేయకూడదు. అప్పుడు ముందు దీన్ని తీసుకుంటాం. విదుషా ప్రయత్నాత్ అనేటువంటిది ఇక్కడ ఇతనికి అన్వయం అవుతుంది. ఇది అందరికీ అన్వయం కాదు. ఇది అందరికీ ఎందుకు అన్వయం అవుతుంది? ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఎందుకు అన్వయం అవుతుంది అంటే వివిధిషు అయినటువంటి వాడు, వివిధిషువుగా ఉండేటువంటి వాడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. ఏమంటే ఆత్మతత్వం, ఆత్మస్వరూపం. మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, మీరు ఆత్మస్వరూపులే కదా, మీరు ఆత్మస్వరూపులేగా. మీరు కర్తలా కాదా? ఆత్మస్వరూపం కర్త అవుతుందా? ఆత్మస్వరూపం కర్త కాదుగా. ఆత్మస్వరూపం కర్త కాదు, కానీ ఇప్పుడు మీరు కర్తలుగా ఉన్నారు. నేను కర్తను కాదు అనుకుంటే కర్తను కాకుండా అయిపోతామా? అనుకుంటే కర్త కాకుండా ఉండడం అనేటువంటిది కాదు. ఆ స్థితి రావడం అనేది కూడా ఏమీ లేదు అక్కడ. ఎందుకు ఆ స్థితి రావడం ఏంటి? నేను ఆత్మస్వరూపమై ఉన్నానుగా. నేను ఆత్మస్వరూపమై ఉన్నప్పుడు ఆ స్థితి రావడం ఏంటి? స్థితి రావడం అంటే ఏంటి? ఆ స్థితిలో నేను లేను అనేది ఒప్పుకో ఫస్ట్. అర్థమవుతుందా? అది కరెక్ట్. అంటే నేను ఇప్పుడు ఆ స్థితిలో లేను. ఓకేనా? బాగా ఉంది. స్థితిలో లేకపోవడం ఏంటి? నేనే ఉన్నాగా. ఇప్పుడు అక్కడ జరగాల్సింది ఏంటంటే, నేను ఆ స్థితిలో లేకపోవడానికి కారణం ఏమిటి చూడండి. అందుకు విచారం, అందుకు విచారం. ఎవడైతే యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చ నవిచేష్టేత తామా పరమాంగతి. నేను సాయంకాలం చెప్పుకున్నది అదే శ్లోకాన్ని మళ్ళీ ఈరోజు కంటిన్యూ ఈరోజు కాదులేండి, కంటిన్యూ చేస్తాం. అది వస్తుంది మళ్ళీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, నేను కర్తను కాను, కర్త కాని స్థితి. నేను ఆత్మే కదా, నేను ఆత్మ, నేను కర్తను కాను. కర్తను కాకుండా ఉండుట అనేది చూడగలగాలి. కర్తను కాకుండా ఉండటం అనేది ఇక్కడ స్పష్టం కావాలి, స్పష్టం కావాలి. స్పష్టంగా తెలుస్తుందిగా. ఇది ల్యాప్టాప్, ఇది పుస్తకము, ఇది మైకు, ఇది ఆశ్రమం తెలుస్తుందిగా. అలాగే నేను కర్తను కాను, కర్తను కాను. అనుభూతి రావాలిగా. కేవలం నోటితో చెప్పుట కాదు. ఆ కర్తను కాను అనేటువంటిది ఏది ఉందో ఆ అనుభూతి రావడం కొరకు ఇక్కడ స్టెప్స్ అన్నమాట. అంటే మన మనస్సు అనేటువంటిది ఉంది చూడండి. ఈ మనస్సు అనేటువంటి దానిని మనము ఆ స్థితికి తీసుకురావడం. ఎందుకంటే ఆ మనస్సు ఇప్పుడు అడ్డంకిగా ఉంది. అలా ఉండకుండా పోయేదానికి ఎవరు అడ్డంకి? మనస్సుగా. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్.
బంధురాత్మాత్మనస్తస్య. బంధువు ఎవరు నీకు? నీ మనస్సే నీకు బంధువు. శత్రువు ఎవరు? నీ మనస్సే నీకు శత్రువు. నీ మనస్సు ఎప్పుడు బంధువు అవుతుంది? ఎప్పుడు శత్రువు అవుతుంది అంటే నీ మనస్సు నేను అకర్తను అనే స్థితికి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు బంధువు అవుతుంది. నేను కర్తను అని చేస్తూ ఉంటే అప్పుడు నీకు శత్రువు అవుతుంది. ఈ పాయింట్ గుర్తించడం చెప్పడం ఈజీ. మనము కర్మలు చేస్తున్నాం కదా, ఈ కర్మలు చేసేటప్పుడు చెయ్యకుండా ఉండలేకుండా చేస్తాం, చేయకుండా ఉండలేకుండా చేస్తాం. ఇప్పుడు ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఎన్నో ఉంది. గమనం ఉండగలవా? నిర్మలంగా ఉండగలవా? చేయకుండా ఉండగలవా? ఎందుకంటే నేను అకర్తను కదా. అకర్తనైనప్పుడు కర్తను నేను కాదు. ఓకే, నేను ఆత్మస్వరూపంగా ఉంటాను. ఓకే, ఉండి చూపు. ఉండలేకుండా ఉంటాను. అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని అన్నాడు. మొదట్లో అన్నారు కదా, నకాంక్షే విజి. నీకు మొదట్లో చెప్పాను, ఈ శ్లోకాల గురించి అర్థం చెప్పవయ్యా నువ్వు చెప్పాను. నీ ఇంతవరకు నీ బగిసి నీకు లేదు. ఒక్క శ్లోకానికి అర్థం చేసుకునేటువంటి యోగ్యత నీకు లేదు. విన్నమని అందుకే చెప్పాను. ఒక్కొక్కసారి నేను గట్టిగానే మాట్లాడతాను. ఎందుకంటే నీ మనస్సు యొక్క స్థితిని నువ్వు గుర్తించాలని. అంతేగాని నీ పైన ఏమి ద్వేషంతో కాదు. అర్థమవుతుందా? చెప్పానా? నేను ఫస్ట్లో వచ్చినప్పుడు చెప్పానా? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాన్ని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగ జీవితేన వా ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగ సుఖాన్ని చ తయిమే వస్థిత యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాన్ని చ. అక్కడ ఇంకా రెండు శ్లోకాలు వస్తాయి. ఇంకా ఆచార్య పితర పుత్ర సదైవ చ పితామహ మాతల శ్వశుర పౌత్ర శ్యాల సంబంధిస్తథ ఏతాన్ నహంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన. ఈ 4 శ్లోకాలు చెప్పప్ప అని చెప్పారు. నకాంక్ష నేను యుద్ధం చేయనండి. అర్జునుడు చెప్తున్నాడు నేను యుద్ధం చేయను. ఎందుకంటే వీళ్ళని విడిచిపెట్టా నేను ఉండేదే, వీళ్ళని చంపేసా నేను రాజ్యాన్ని లేదే. ఇప్పుడు నేను ఆత్మస్వరూపంగా ఉండుతాను. ఆత్మస్వరూపంగా ఉండుంటానంటే నా స్వరూప స్థితిలో నేను ఉండుంటాను. నా స్వరూప స్థితిలో నేను ఉంటే అప్పుడేంటి, నాకెవరెవరైతే ఉన్నారో భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, బంధువులు, ఈ ఉద్యోగం, దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం, వ్యాపారం, దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆదాయం, ఇల్లు, వాకిలి, నా యొక్క ఐశ్వర్యం, ఇవంతా ఏమున్నాయో ఇవన్నీ ఏమవుతాయి? వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వాటిని గురించి పట్టించుకోకుండా ఉండగలిగే స్థితిలో ఉండుట, అప్పుడు నా స్వరూప స్థితిలో నేను ఉండుట. అంటే ఏమనే మాత్రం దాని గురించిన భావనే లేకుండా ఉంటుంది. అయితే లేకుండా పోతాయి, అవి ఉంటాయి ఎదురుగా, కానీ నాకు వాటి గురించి అస్సలు కించిత్ కూడా భావన లేని స్థితి. అర్జునుడు అంటున్నాడు నాకు ఈ రాజ్యం వద్దు, వీళ్ళందరినీ విడిచిపెడితే కదా నాకు రాజ్యం వస్తుంది. వీళ్ళందరినీ విడిచిపెడితే వీళ్ళందరినీ చంపేస్తే కదా. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ హతమారిస్తే నాకు రాజ్యం వస్తుంది. అంటే ఆత్మ సామ్రాజ్యం రావాలనంటే ఇప్పుడు వీళ్ళందరినీ విడిచిపెట్టాలి. వీళ్ళందరినీ విడిచిపెడితే నాకు ఆత్మ సామ్రాజ్యం వస్తుంది. నేను వీళ్ళని విడిచిపెట్టనా, నాకు రాజ్యం ఉంది.
నేను భిక్షాటనైనా సరే చేసుకుంటాను కానీ వీళ్ళని చెప్ప ఏమండి బుద్ధి ఉండేవాడు మాట్లాడే మాటలేమో చూడండి. ఏమంటే వీళ్ళను చంపను అంటున్నాడు. ఓకే, బాగానే ఉంది. చంపను అనేటువంటి వాడు ఎట్లుండాలి? వీళ్ళతో కలిసి ఉండాలిగా. కలిసి ఉండకుండా మళ్ళీ ఏమంటున్నాడు? నేను భిక్షాటన చేసుకుంటాను. శ్లోకం అది 2వ అధ్యాయం చెప్తాడు. 2వ అధ్యాయంలో ఇప్పుడు ఏం చేశాడు? యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధాతరాష్ట్రాలనే తన్మే క్షేమతరం భవేత్. వాళ్ళు నన్ను చంపలేదే, అయినా నేను వాళ్ళతో యుద్ధం చేయను. ఓకే, నువ్వు అప్పుడు చచ్చిపో. ఏమంటే చచ్చిపోవాలి కదా. ఆ మాట మీద ఉండాలి కదా. మళ్ళీ ఏమంటున్నాడు తెలిసిన? గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్ష్యమపీహలోకే అన్నాడా లేదా? గురువులను వీళ్ళందరినీ చంపితే దీనికంటే ఇంకేమన్నా పాపం ఉందా? దీనికంటే మించిన పాపం ఉందా? కాబట్టి నేనేం చేస్తాను? భిక్షాటన చేసుకుని బ్రతుకుతాను. భిక్షాటన చేసుకుని బ్రతికేది ఎవరు? సన్యాసి. నేను సన్యాసిని అవుతాను అన్నాడు. వాళ్ళు చంపనంటున్నాడు. ఏమంటే సన్యాసి భావన ఏమిటి? సన్యాసి భావన ఏంటంటే ఆత్మస్థితిలో ఉండుట. బాగా అర్థం చేసుకోండి. సన్యాసి భావన ఏమంటే స్వరూప స్థితిలో ఉండుట. స్వరూప స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళందరి గురించి ఏమైనా భావన ఉంటుందా? స్వరూప స్థితిలో భావన లేదు. ఈయనేమంటున్నాడు? సన్యాస స్థితిలో ఉంటానంటున్నాడు. ఓకే, దేనికి ఉంటానంటున్నాడు? వాళ్ళని చంపను కానీ ఇలా ఉంటాను అంటే ఇప్పుడు వాళ్ళను విడిచిపెట్టలేకుండా ఈ మాట అంటున్నాడే కానీ నిజంగా స్వరూప స్థితి కోసం అంటున్నాడా? అర్థమైందా మీకేమైనా? వాళ్ళని విడిచిపెట్టి ఉండలేను. లోకంలో అందరూ ఇట్లాగే ఉంటారు సన్యాసం. నేను సంసారం గురించి చెప్పట్లా. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాను? సన్యాసి గురించి చెప్తున్నాను. సన్యాసులుగా ఉండేటువంటి వాడు వాళ్ళకు సంబంధించిన అన్నలు, వాళ్ళకు సంబంధించిన తమ్ముళ్ళు, వాళ్ళకు సంబంధించిన బంధువులు, ఏమండి వాళ్ళకు సంబంధించిన అన్నల తమ్ముళ్ళతో ఆ ఆశ్రమం పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారా లేదా? అర్థమవుతుందా? ఆశ్రమాలు పెట్టుకున్నారు. ఆశ్రమాలు పెట్టుకొని మెయింటైన్ చేస్తూ, అవును కదా. ఇప్పుడు దానికి మేనేజర్ ఎవరు ఉంటారు? బంధువులు ఉంటారు. దాంట్లో ఎవరు మెయింటైన్ చేపిస్తూ ఉంటాడు? వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ బంధువులు ఉంటారు. ఒక స్వామీజీ అన్నారు,
విధుశేఖర భారతీ స్వాముల వారిని విధుశేఖర భారతీ స్వామి ఎవరు? శృంగేరి పీఠాధిపతులు ఉన్నారు కదా, ఇప్పుడు ఉత్తర పీఠాధిపతులు. శృంగేరిలో ఈ స్వామి ఉన్నారు కదండి, ఈ స్వాముల వారేమో భారతీ తీర్థానంద స్వాముల వారు, ఈ స్వాములు ఎవరేమో విధుశేఖర భారతీ తీర్థ స్వాముల వారు. సరేనా? ఉత్తర పీఠాధిపతులు. వీరికి పీఠాధిపత్యమును ఇచ్చారు, ఉత్తరాధికారిగా నియమించి వారికి అంత ఇచ్చినప్పుడు నేను ఒక సాధువు దగ్గర ఉన్నాను. ఆ సాధువు ఏమన్నా తెలిసిన, ఇంకా వాళ్ళ ఎవరు విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క బంధువులందరూ వాళ్ళ జీవితాలు ఈజీగా గడిచిపోతాయి. అంటే దాని అర్థమేంటి? ఈయన అన్నాడు, ఈ సాధువు అన్నాడు ఆ మాట. వారు అనలేదు, విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారు అనలేదు. విధుశేఖర భారతీ తీర్థ స్వాముల వారి యొక్క వారికి జన్మనిచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అన్నారు, మేము వారితో మాట్లాడడానికి ఇప్పుడు మాత్రమే, అంటే సన్యాస దీక్ష ఇవ్వక ముందు మాత్రమే మా కుమారునిగా నేను చూసేదానికి వీలవుతుందని వాళ్ళు ముందే వారం రోజుల ముందొచ్చి ఆ కొడుకుతో ఎట్లా ఉండాలనో ఆ ప్రేమను ఆప్యాయతను ఏం చూపించాలనుకున్నారో వాళ్ళు అది మాట్లాడి, ఆ తర్వాత ఇంకా వీరు మా కుమారుడు కాదు అని వాళ్ళు అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులే అలా అన్నారు. ఈ సాధువు ఇలా అన్నాడు. భావం చూడండి ఎంత తేడా ఉంది. ఎక్కడ ఇచ్చిపెట్టినారు? ఇప్పుడు అర్జునుడు మాట్లాడిన మాట అట్లుందా లేదా? నేను సన్యాసం తీసుకుంటానన్నాడు వీళ్ళందరినీ విడిచిపెట్టకుండా ఉండడానికి. వీళ్ళందరినీ విడిచిపెట్టకుండా ఉండడానికి ఆ సన్యాసం. నిజంగా ముందు విడిచిపెడితే అసలు సంబంధం లేని వాడు కదా సన్యాసి. సంబంధం లేనిగా వాడుగా ఉండేవాడు సన్యాసి అవుతాడు. కానీ సంబంధం పెట్టుకొని ఇంకా మరి విద్యాస్వరూపానంద స్వామి వారు అన్నారు ఒక మాట, కాళహస్తి. ఒక సాధువు సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకొని ఆశ్రమంలో ఉన్నాడు. స్వామీజీ భిక్షకు రండి అని పిలిచినారు. స్వామీజీ మా భార్య తెస్తుందండి భిక్ష అన్నారు. ఎట్లా ఉంటుంది? ఇంకెందుకు సన్యాసం? అది ఇంకెందుకు సన్యాసం చెప్పండి. ఇది అర్థమవుతుందండి? అర్జునుడు మాట్లాడే మాటలు ఎట్లుండే అట్లుండదు. పైగా తెలిసినోడు మాత్రం మాట్లాడుతున్నాడు. భగవద్గీత అంటే ఎట్లా ఉంటుందంటే రియల్గా అక్కడ నాకు సరిపోయేటువంటి ఉంటాయి అక్కడ. అంతేగాని వేరే వాళ్ళకు చెప్పేదానికోసం అవంతా కాదు. వీళ్ళకు సరిపోయేటట్లుగా సమన్వయం చేసుకునేసిందారు భగవద్గీతని. భగవద్గీతను కూడా వీళ్ళకు సరిపోయేటట్లుగా మార్చుకునేసినారండి. సామాన్యులు కాదు వీళ్ళు. కాబట్టి మన మనస్సే మనకు శత్రువు, మన మనస్సే మనకు మిత్రుడు. బంధువు అదే మనస్సు, శత్రువు కూడా అదే మనస్సు. ఎప్పుడు శత్రువు అవుతుంది, ఎప్పుడు మిత్రుడు అవుతుందనంటే, మిత్రుడు అవుతాడంటే, బంధువు అవుతాడంటే ఆత్మతత్వమును తెలుసుకునేదానికి ముందు ఇది ప్రయత్నం చేయాలి. అప్పుడు అది మిత్రుడు. ఏమంటే నేను ఒకటి చెప్తానేనండి, ఆత్మతత్వాన్ని నేను ఉండాలి, ఆత్మస్వరూప స్థితిగా నేను ఉండాలి.
అని ఆ మనస్సు ముందు నిర్ణయానికి రావాలన్నా వద్దా? ఆ మనస్సు నిర్ణయానికి రావాలిగా. ఆ మనస్సు ఏం చేస్తుంది తెలుసా? నేను నిర్ణయానికి వచ్చినానని అంటది. మనస్సు నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే దానికి నిర్ణయానికి వచ్చినాను అంటది. దీన్ని విడిచిపెట్టి నేను విడిచిపెట్టినాను అంటది. దాన్ని పట్టుకోవాలి. అందుకు కర్మయోగం. అందుకు కర్మయోగం అంటే ఆ మనస్సుకి ట్రైనింగ్. ఆ మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వడం ఉందే అది కర్మయోగం. అంటే ఏంటి? ఇది పూర్తిగా విడిచిపెట్టలేదుగా, పూర్తిగా విడిచిపెట్టి ఉండగలగాలిగా. పూర్తిగా విడిచిపెట్టి ఉండగలిగే స్థితిని పొందాలి. కానీ పూర్తిగా విడిచిపెట్టడం లేదు, అట్లాగని దీంట్లో ఉండటం ఇష్టం లేదు. ఆ స్థితి రావాలి. అది వస్తే అప్పుడు మనస్సు ఏమవుతుందంటే డైలామాలో పడుతుంది. అరే నేను దీన్ని పట్టుకొని ఉన్నాను, నేను విడిచిపెడితే కదా నేను స్వరూప స్థితిలో ఉండగలుగుతాను. విడిచిపెట్టకుండా నేను నా స్వరూప స్థితిలో ఉండలేను కదా. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టలేను, అలా ఉండలేను. విడిచిపెట్టలేను, అలా ఉండలేను. అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు దీన్ని విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకోలేకుండా ఉన్నావు కాబట్టి దానిని పట్టుకొనుట కొరకు, దీనిని విడిచిపెట్టుట కొరకు ఇప్పుడు నువ్వు అభ్యాసం చేయి. దానికి భగవంతుడు చెప్పిన మార్గం కర్మ యోగం. అంటే కర్మ చేస్తూ ఈ కర్మలో నుండి నేను సంబంధం లేకుండా ఉండుట అనేది ఎట్లా అనేది ఇప్పుడు మనస్సుకి ఏం చేయడం? మనస్సుకు నేర్పుట. మనస్సుకు నేర్పుట. మనస్సుకు నేర్పుతూ మనస్సును పక్వ స్థితికి తీసుకుని వచ్చుట అది కర్మయోగం. ఇప్పుడు సాయంకాలం చెప్పాల్సిందాన్ని, రాత్రికి చెప్పాల్సిందని ఇప్పుడే చెప్తున్నాను. చూడండి ఎంత ఇది ఉందో, అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ప్రశ్న ఏంటంటే కిం వా కర్తవ్యం, కిం నా కర్తవ్యం, కిం వా విధేయం. దేనిని పట్టుకోవాలా? విధేయుడుగా దేనితో ప్రవర్తించాలా? చెయ్యకుండా ఏది ఉండాలి? కిం నా కార్యం, ఏది చేయకూడదు, ఏది విధేయుడై ఉండాలి. దానికి ఆచార్యులు వారు చెప్తున్నటువంటి సమాధానం చూడండి. స్నేహం చ పాపం, స్నేహం చ పాపం. పాపముతో స్నేహము నా చేయకూడదు. పాపముతో స్నేహం చేయకూడదు. మనం పట్టుకోవాల్సింది పఠనం చ ధర్మం.